హాయ్ హలో అందరూ నమస్తే. నేను జల్స్ రవీందర్. వైసీపీ పోరాటం పవర్ ఆరాటం సీఎం సీటు గోవిందా. ఒక లాకప్ డెత్ వల్ల ఒక ముఖ్యమంత్రి పదవి ఏ రకంగా పోతుంది, హోంమంత్రి పదవి ఏ రకంగా ఊడుతుంది, పోలీసులకు ఏ రకంగా శిక్ష పడుతుంది అనేటువంటి అంశానికి సంబంధించి గతంలో జరిగినటువంటి ఒక అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని రిపీట్ చేయబోతా ఉన్నది అన్నది ఇప్పుడు చర్చ. ఏమిటన్నది ఇక్కడ చూస్తే మీ అందరికీ తెలిసి ఈ మధ్య కాలంలో ఈ కూటమికి దేశవ్యాప్తంగా చెడ్డ పేరు తెచ్చినటువంటి విషయం గాదే సాయి కృష్ణ ఎపిసోడ్. మొదట్లో వీళ్ళంతా ఏం చేయలేదు, తప్పు మా వైపు లేదు, ఒక రౌడీ షీటర్ అనేది అయితే అన్నారో వారి నోటి వెంటే వారు తప్పు చేశామని ఒప్పుకునేటువంటి పరిస్థితి, వారే కేసు పెట్టినటువంటి వ్యక్తులు కేసు పెట్టిన పరిస్థితి, ఇంటికి వెళ్ళము అనే వాళ్ళని మళ్ళీ వాళ్ళని వెళ్ళి కలిసి మాట్లాడినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్ల. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే గాదే సాయికృష్ణ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత పబ్లిక్లో చర్చ నడిచింది, ఢిల్లీ దాకా దీనికి సంబంధించినటువంటి చర్చ నడిచింది. వారి మీడియా కూడా ఏమి మాట్లాడకుండా సైలెంట్ మోడ్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అనేటువంటి పరిస్థితికి వచ్చారు. పోలీసుల తప్పు అంటే ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోరు కదా, మా సీఎం తప్పు, మా డిప్యూటీ సీఎం తప్పు, మా హోంశాఖది తప్పు అని చెప్పరు కదా. పోలీసులను తప్పు పట్టేటువంటి ప్రయత్నం ఒక ఏమంటారు సిఏ నాగరాజును బలి చేశారన్నది కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఎపిసోడ్లో గట్టిగా చిక్కుకున్నది మాత్రం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పవచ్చు. ఎందుకంటే గాదే సాయికృష్ణ మేనమామ స్పీచ్ వల్ల ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడారో ఆ ప్రెస్ మీట్లో సంధించినటువంటి ప్రశ్నలు ఆ తూటాలు ఏమంటారు ఒకటొకటి తూటాలలాగా దూసుకొచ్చినాయి. నిజంగా ఇప్పుడు చూడండి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే 50 లక్షలకు డీల్ కుదిర్చేటువంటి ప్రయత్నం చేసినారు. అది ఒక తప్పు. మరి పవన్ కళ్యాణ్ గారేమో ఇక్కడ అందుబాటులో లేరు, ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కుక్కల కన్నా దారుణం అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు. తర్వాత ఇక్కడ కాపు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చింది ఎవరంటే సిఐ నాగరాజు కాపే, చనిపోయిన గాదే సాయికృష్ణ కాపే, ఇద్దరు కాపు కులస్తులే కదా అని చెప్పి చర్చ తీసుకొచ్చింది వాళ్ళే. మనం ఒకటి కాబట్టి మనం రాజు కుదుర్చుకున్నామనే చర్చ తెరపైకి రావడానికి కారణం వాళ్ళే. సో ఇదే అంశాన్ని అంబటి రాంబాబు గారు కానీ అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకులు కానీ వాళ్ళ తల్లి పడుతున్నటువంటి వేదనను, వాళ్ళ మామ మాట్లాడినటువంటి అంశాలను బలంగా తీసుకొని వారికి న్యాయం జరగాలని ఫైట్ చేసింది. సో ఇక్కడ అన్యాయం జరిగినటువంటి దాన్ని ప్రశ్నించాలి, ఆ తప్పును సరిదిద్దాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది. కానీ అది లేకుండా కులాన్ని అంటగట్టేస్తారు, నన్ను కులమే సంబంధం, ఇక్కడ మనిషి చనిపోతే కులానికి దానికే సంబంధం అంటే ఎస్ ఉంది అని చెప్పి మీరు గతంలో ఏదైతే డాక్టర్ సుధాకర్ చనిపోతే దళితుడు అని ఏదైతే డాక్టర్ సుధాకర్ చనిపోయాడు, డాక్టర్ సుధాకర్ గురించి అంటే అయిపోతే దళిత డాక్టర్ అని ఎట్లా అన్నారు? ఇప్పటికీ కూడా ఏమంటారు ఫ్లెక్సీలు వేసి మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళినప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? సో వీటన్నిటితో పాటు ట్రాఫిక్లో ఎప్పుడో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ఎవరో జనసేన పార్టీ నాయకుడిని ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారి కొట్టిందని చెప్పి హెలికాప్టర్లో వెళ్ళి మీరు కేసు ఏమంటారు తిరుపతిలో కూడా కంప్లైంట్ ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు. సో అంత టైం ఉంది మీకు అప్పుడు. సో ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంది, అది కూడా మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, మీ పార్టీ ఐడి కార్డులు ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఏదైతే కులభావన చూసి ఓటు వేయండి అని చెప్పిన వాళ్ళు, ఓటు వేసినటువంటి వారి కుటుంబంలో అన్యాయం జరిగితే ఎందుకు రారు, ఎందుకు మాట్లాడరు అని వాళ్ళు ప్రశ్నించారు. అది మెడకు చుట్టుకోదా? ఖచ్చితంగా చుట్టుకుంటుంది. సో చుట్టుకుంది కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయలేదు తెలియక ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు కొంప ముంచినాయి. ఇటు టీడీపీ పార్టీకి కోపం తెప్పించింది, జనసేన పార్టీకి కోపం తెప్పించింది. ఏం మాట్లాడుతున్నారు ఈయన, అసలు ఏం జరుగుతుంది? ఏమంటారు సిబిఐని తెలియకుండా నేను లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాను, మళ్ళీ నా చేతిలో లా అండ్ ఆర్డర్ లేదు అంటారు, ప్రజలతో మాట్లాడుతూ అంటారు. అంటే ఇక్కడ వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఏమైందంటే ఫైనల్ ఇక్కడ మేము తప్పు చేసాం అందుకే కేసు పెట్టారు కూడా తప్పు చేసినట్టే. జగన్మోహన్ రెడ్డి రౌడీ ఇంటికి ఎలా వెళ్తారు అని అన్నారు కదా, ఆమెను ఇక్కడ ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. చూడండి ఎంత ఇదో, ఒకరి మాటలకు దాని పొంతనే లేదు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అనేటువంటి పరిస్థితికి వచ్చింది. జగన్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడేదాకా వీళ్ళలో కదలిక రాలేదు. జగన్ గారిని ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ జనాల్లో చర్చ జరిగింది కాబట్టి జగన్ చేసింది కరెక్టే అని చెప్పి వాళ్ళు అనుకున్నారు కాబట్టి అమ్మో క్రెడిట్ అంతా జగన్కి పోతుంది, మనం ఇట్లా ఆగేసుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ చేత ఏదో మాట్లాడించలేదు, ఏదో ఆరాటపడ్డాడు, ఏదో చేయాలి ఎక్కడెక్కడో బయట సుగాలి ప్రీతి కేసు పోయి ఇంకోటి కేసు మీరు 3 నెలలు నేను చూసుకుంటే నేను చూపిస్తా ఆ రౌడీలు ఈ రౌడీలు ఇన్కేస్ మీరు గెలిస్తే అన్న నమ్మకం వాళ్ళకి వచ్చింది, మీరు ఓడిపోతారనే భయం మీలో ఉంది కాబట్టి ఈ డైలాగులు వస్తున్నాయి. సో ఇక్కడ మీరు మాట్లాడినటువంటి పాటలు ఏంటంటే డ్యామేజ్ కలిగించినాయి కూటమికి.
ఖచ్చితంగా. సో ఈ డ్యామేజ్ కరెక్ట్గా ఇదే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆయుధంగా మారుకుంది. చూసారా, మేము చేస్తే తప్ప వీళ్ళలో కదలిక రాలేదు. సో కాబట్టి వీళ్ళు తప్పుల్ని ఒప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చిందని చెప్పి, ఒక క్రిమినల్ చనిపోతే నేను వెళ్ళాలా అనేటువంటి వ్యక్తి దాన్ని అంటే తప్పుని అంటే ఈయన చెయ్యొచ్చని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీనికి గతంలో అంటే ఈ మధ్యకాలంలో తమిళనాడులో లాకప్ డెత్ జరిగితే పోలీస్ అధికారులు ఉరిశిక్ష వేసినటువంటి సంఘటనలు గుర్తు చేస్తూ, కేరళలో 1976లో జరిగినటువంటి ఒక కేసు పైన చర్చ జరుగుతుంది. కేరళ రాజన్ అప్పుడు కరెక్ట్గా ఏంటంటే ఎమర్జెన్సీ సందర్భంగా ఆ టైంలో ఇక్కడ ఏంటంటే కాలకేట్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ కాలేజీలో రాజన్ అనేటువంటి ఒక విద్యార్థిని నక్సలైట్ అని చెప్పి అనుమానంతో పోలీసులు కక్కాయం అనే పోలీస్ క్యాంపుకు తీసుకువెళ్ళి నానా చిత్రహింసలు పెట్టి ఆ వ్యక్తిని అంటే ఆ దెబ్బలు తట్టుకోలేక చనిపోవడం జరిగింది. ఎవరికీ తెలియకుండా మరి ఆ వ్యక్తి యొక్క దహనం చేశారు చనిపోయిన తర్వాత. సో దహనం చేశారు. ఆ కొడుకు కోసం ఒక తండ్రి చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. ఇప్పుడు ఏదైతే గాది సాయికృష్ణ తల్లి కొడుకు కోసం ఎంతైతే వెతికిందో పోలీస్ స్టేషన్ల చుట్టూ, అడ్వకేట్ల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ ఎట్లా తిరిగిందో అప్పుడు కూడా ఆ తండ్రి అదే రకంగా ఇంతకు మించి అప్పుడు ఎక్కువ తిరగడం జరిగింది. అలసిపోయినటువంటి ఆ తండ్రి కేరళ హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది. సో ఆ సందర్భంగా కొన్ని కీలక విషయాలు బయటికి రావడం జరిగింది. ఇప్పుడు కదా ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేసి ఎట్లా నిజాలు బయటకు వచ్చినాయో 29వ తారీఖు హాజరుపరచాలని అయితే చెప్పారు, అదే రకంగా అప్పుడు కూడా రెండు సేమ్ ఉంటాయి చూడండి. సో ఆ రకంగా బయటికి రావడంతో అప్పుడు ఏదైతే అప్పుడు హోంమంత్రి గారు కానీ అప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వము మాకు సంబంధం లేదు, మేము అరెస్ట్ చేయలేదు, ఏం చేయలేదని చెప్పారు. అప్పుడు మాకు తెలియదని చెప్పి తీరా ఏమైంది, ఆ ఆధారాలు అవన్నీ బయటకు వచ్చి వాళ్ళ తప్పు ఉందని తేలింది. ఇప్పుడు కూడా అదే కదా జరుగుతుంది. మాకు తెలియదని ఈ టాపిక్ను ప్యాకప్ చేయడానికి మేకప్ టాపిక్ తీసుకొచ్చినారు. ఏమైంది చివరికి, నిజమైతే దాగలేదు కదా. సేమ్ అప్పుడు కూడా అదే రకంగా బయటకు వచ్చింది నిజం. సో ఆ రకంగా బయటకు వచ్చిన తర్వాత అందరిపైన ఒత్తిడి పెరిగింది. యావత్ రాష్ట్రం మొత్తం కూడా చీదరించుకునేటువంటి పరిస్థితి వచ్చింది వీరిపైన. సో ఈ దెబ్బతో అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కరుణాకర్ పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరిగింది. తప్పు మీదే, మీకు తెలియకుండా ఇంత దారుణం జరుగుతుందా అనేటువంటి అంశంలో ఆ వ్యక్తి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ఒక లాకప్ డెత్ ఒక సీఎం పదవిని ఏ రకంగా పోగొట్టింది, ప్రజలు ఎంత చీదరించుకుంటే ఒకటే ఘటన రాష్ట్రం మొత్తం కూడా చర్చ జరిగే విధంగా, రాష్ట్రం ప్రజలు మొత్తం చీదరించుకునే విధంగా జరిగిన పరిస్థితి సేమ్ అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు అప్పుడు జరిగినట్టు ఇప్పుడు జరుగుతుందా, ఇప్పుడు నీకు సీఎం సీట్ పోతుందా అంటే ఎస్, పోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే, ఈ కూటమి మాటల్లోనే, పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే, చంద్రబాబు గారి మాటల్లోనే, వారి మీడియా మాటల్లోనే చాలా స్పష్టంగా నీట్గా అర్థమవుతుంది డ్యామేజ్ కలిగింది అని చెప్పి. సో వైసీపీ పార్టీ కూడా ఒక అంశాన్ని, అది కూడా ప్రజలకు సంబంధించిన అంశాన్ని కనుక లేవనెత్తితే పట్టుకుంటే దాన్ని చర్చల్లో పెడుతుంది అనడానికి ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజీలు పీపీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేస్తానని ఏదైతే చెప్పారో, ఎవరైనా సరే ఇందులోకి వస్తే ఇప్పుడు ప్రైవేట్ పరంలో భాగంగా టెండర్లు వేస్తే అని ఒక డైలాగ్ చెప్పారు. తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. కొన్ని నెలల పాటు ప్రజల్లో దీనిపైన చర్చ పెట్టింది, అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా వాళ్ళ పోరాటంలో సక్సెస్ అయ్యారు. సో డెఫినెట్గా ఇప్పుడు కూడా ఈ అంశాన్ని చర్చల్లోనే పెడతారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఇప్పుడు చాలా జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా కేంద్రం దృష్టికి కూడా తీసుకుపోతున్నారు. జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు వీళ్ళు. సో అక్కడ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ పాలనకు సంబంధించి విత్ ఎవిడెన్స్, ఉట్టిపోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కాదు. ఇక్కడ హోంమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారనే అంశాలన్నీ క్లియర్గా అక్కడ వాళ్ళ ముందుంచే ప్రయత్నం అద్భుతంగా వైసీపీ ఎంపీలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి దీంతో ముఖ్యంగా ఇక్కడ ప్రజల చర్చ ఉంది. ఎస్, గాదె సాయికృష్ణ రౌడీ షీటరే, ఓకే, తప్పేం లేదు. కానీ ఇది కరెక్ట్ కాదు కదా. 40 రోజుల పాటు ఎట్లా చిత్రహింసలు పెట్టారు పాపం. ఆ తల్లి ఎంత ఏడ్చి బూడిదని ఇవ్వడనే పరిస్థితి ఎట్లా తీసుకొచ్చారు వీళ్ళు. దాన్ని మళ్ళీ వీళ్ళు సమర్థించడం ఏందనేటువంటి ప్రశ్న కూటమిని అభిమానించే వాళ్ళలో కూడా ఉంది. సో ఖచ్చితంగా ప్రభుత్వం కూలిపోవడానికి ఇట్లాంటిది కూడా చాలదా. సో భవిష్యత్తులో అదే జరుగుతుందని అన్నది ఇప్పుడు చర్చ. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.